అడ్డ మీద కూలి వేసుకునేట ఆయన అకౌంట్లో 100 కోట్లు, చెత్త ఏరుకునేట ఆయన అకౌంట్లో 21 కోట్లు, పెయింట్ వేసుకునేట ఆయన అకౌంట్లో 7 కోట్ల 70 లక్షలు, ఇట్లా చిన్న చిత్క పనులు చేసుకునేటోళ్ళ అకౌంట్లో కలిపి 3200 కోట్ల ట్రాన్సాక్షన్ దొరికింది. మరి ఇంత పేదోళ్ళు చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ అకౌంట్లో ఇన్ని పైసలు వేస్తున్న దానోత్తముడు ఎవరో తెలుసా? ఈయననే. పేరు మెహఫూజ్ అలీ అలియాస్ పప్పు చురి. ఊరు కాన్పూర్. ముంగట కనిపించేదంతా కూడా స్క్రాప్ బిజినెస్, స్లాటర్ బిజినెస్, కానీ వెనకాల చేసేదంతా హవాలా దందా. మరి ఈ హవాలా కథ అంతా బయటకి ఎట్లా వచ్చింది అని అంటే, కాన్పూర్లో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక పెద్ద క్యాష్ రాబరీ జరిగింది నడి రోడ్డు మీద, కానీ ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పుడు డౌట్ వచ్చిందనమాట, ఇదేదో హవాలా కథ నడుస్తున్నది ఇక్కడ అని చెప్పి. అట్లా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే ఈ విషయం అంతా బయటపడ్డది. అప్పుడు దొరికిండు ఈ పప్పు చూర్. అయితే ఈ పప్పు చోర్ పేరు పైన 400 షెల్ కంపెనీలు, 68 బ్యాంక్ అకౌంట్లు, 16,000 నుంచి 32,000 కోట్ల మధ్యలో జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటపడ్డాయి. ఆయన పేరేమో మెహఫూజ్ అలీ, కానీ ఆయన పెట్టుకున్న షెల్ కంపెనీస్ పేర్లు మాత్రం మా వింధ్యావాసిని ఎంటర్ప్రైజెస్, రాజా ఎంటర్ప్రైజెస్, ఆర్తి ఎంటర్ప్రైజెస్, అఫీఫా ఎంటర్ప్రైజెస్. ఇవి దురంధర్ సినిమాలో ఆల్రెడీ చూపించిండ్రు. ఇట్లా స్లాటర్ హౌసెస్ నుంచి, అంటే కబేలాలు అంటారు కదా, అక్కడి నుంచి స్క్రాప్ బిజినెస్ చేస్తున్న దగ్గర నుంచి హవాలా నడుస్తుంది అని. అప్పుడు ఏమన్నారు జనాలు? ప్రాపగాండా అన్నారు. కానీ ఇప్పుడు మొత్తం బ్యాంక్ అకౌంట్లు, ట్రాన్సాక్షన్స్ అన్ని బయటపడుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, వెస్ట్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాలలో ఈయన దందా నడుస్తుంది. చాలా మంది పొలిటీషియన్స్ తోని ఈయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కథలన్నీ బయట పెట్టే పనులనే ఉన్నారు ఇప్పుడు కాన్పూర్ పోలీసులు. అంతేకాకుండా సిబిఐ ఇంకా ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం చాలా తొందరలోనే ఉంది అంటున్నారు.